హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఒక కస్టమర్ అయితే నాకు 6 కేజీ చికెన్ పికిల్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. దాని తయారీ చూద్దామా. నేనైతే కేజీ బోన్లెస్ చికెన్ అయితే తెచ్చానండి. దాన్ని క్లీన్ గా చేసి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా నూనె వేసి పక్కన పెట్టుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆ చికెన్ ని శుభ్రంగా ఉడికించాలండి. ఈ చికెన్ లో నీరైతే వేయక్కర్లేదండి. ఆ చికెన్ లో నీరే వచ్చి మొత్తం దగ్గరికి ఎగిరిపోద్దండి. ఆ తర్వాత చికెన్ పచ్చడిలోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలండి. 5 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం వేడయ్యాక 2 స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 అర టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర ఫ్లేమ్ లో వీటిని వేపుకోవాలండి. వీటిని ఎక్కువసేపు అయితే వేపక్కర్లేదండి. కొంచెం వేపాక స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చాక చల్లారబెట్టి మిక్సీ కొట్టుకోవడండి మెత్తగా పౌడర్ కింద. ఆ తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి 250 గ్రామ్స్ వేరుశనగ నూనె అయితే వేసుకోండి. నూనె హీట్ ఎక్కాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసుకోవడమేనండి. వేసుకున్న తర్వాత ఈ చికెన్ ని కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం సేపు అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. అలాగ వచ్చిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి. చికెన్ వీడియోలో చూపించినట్టుగా కలర్ అయితే రావాలండి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టుకోవాలండి. ఆయిల్ వేడిగా ఉండగానే మనం ఇందాక మిక్సీ కొట్టుకున్న మసాలాను అయితే అందులో వేయాలండి. 50 గ్రాముల కారం, 40 గ్రాముల ఉప్పు వేసి శుభ్రంగా మిక్స్ అయితే చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత అదైతే పక్కన పెట్టుకోవాలండి. నేను చెప్పిన కొలతలన్నీ కేజీ చికెన్ కి అయితేనే చెప్పానండి. నేను చెప్పినట్టుగా పెట్టుకుంటే కేజీ పచ్చడికి అన్ని కొలతలు కరెక్ట్ గా సరిపోతాయండి. చూసారు కదా కలర్ ఎలా వచ్చిందో. దీన్ని 1/2 గంట పక్కన చల్లార్చాలండి. చల్లారిన తర్వాత దాంట్లో 4 కాయల నిమ్మకాయ రసం అయితే వెయ్యాలండి. వెయిట్ ప్రకారం అదైతే 40 గ్రాములు వచ్చిందండి. నిమ్మకాయ రసం వేసి కలిపిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్ లో కానీ వేసి నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ పచ్చడి 2 రోజులైతే పక్కన పెట్టాలండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది.